కాండక్ట్ ఆఫ్ సర్టిఫికేట్కి ఇవ్వాలి. కేకే గారు లాంటి సర్వే చేయాలా, చెప్పేస్తేట సరిదిద్దుకొని తీర్చిదిద్దేటారట. మోడీ గారు ప్రాణాలు తెగించి రేపు జమిలీ ఎలక్షన్ అంటే జింగి చిక్కుని భజనగా లేట్ చేస్తారు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఏదో అతి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయనేటువంటి కామెంట్ కూడా బయట ఏం కాదు సార్, జనగణన జరగాల. ఫస్ట్ థింగ్ బీసీ లెక్కలో తేలిపోవాలా, డీలిమిటేషన్ జరిగిపోద్ది. 26లో జరిగింది అదే, 27 డీలిమిటేషన్ అయిపోయింది అనుకోండి, 26-27లో జరిగిపోయేది. ఆల్రెడీ చిన్న రాష్ట్రాలు మొదలెట్టారు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ ఇలాంటివన్నీ తేల్చారు అనుకోండి, వాళ్ళ పని ఈగిపోద్ది. అప్పుడు ఆర్థిక అంచనాకు వచ్చేస్తారు. పటపటలు ఆడించుకెళ్ళారు అనుకోండి. తర్వాత సకల జనుల సర్వే మా కేసీఆర్ గారు ఒక రోజులో చేసినట్టు జనగారిని ఎంత ఏం పడుతుంది చెప్పండి. అందరూ ఆల్రెడీ సేకటి దెబ్బలు లెక్కలన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా 119 కోట్ల ప్రజలకే బడ్జెట్లు పెడుతున్నారు. మనం ఎర్రిమాలోకాలు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లే. కానీ ఆ మిగిలిన ఎలక్షన్స్ తోనే 2014 నుంచి చూడండి ఇప్పుడు 150 కోట్లు చైనా దాటేసాం. ఈ పిటకబుర్లు చెప్తారు చూడండి, ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓటుతోనే వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. దానికి ఈవీఎంలు ఇవన్నీ పేర్లు పెడతారు, కానీ అది కాదు. వాళ్ళు సెట్ ఆఫ్ ఆర్మీల కింద తయారు చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళతోనే పనులు అవుతుంది. అదే ప్రభుత్వ స్థాపన. మిగిలిన వరకు తెలివితేటలు లేక ఇది అవుతుంది. అది ఐడెంటిఫై చేయడం అనేది ఒక ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు అన్ని చూడండి, ప్రతి రాష్ట్రం మేమే ఉండాలి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. దేనికి? దానికి అనుగుణంగా అడుగులు మడుగులతో పేకలు పట్టుకుంటారు. అడుగులు మడుగులు వస్తున్న వాళ్ళందరికీ కేసీఆర్ జగన్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. అది గమనించుకోండి. సో రీసెంట్ గా ప్రతిపక్షం ఆధ్వర్యంలో 1 year సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం చేశారు. వెన్నుపోటు దినోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ప్రజాదరణ వాళ్ళు చూరుకున్నారు. వీళ్ళేమో అది వెన్నుపోటు దినం కాదు, విమోచన దినం, మీరు చేసిన వెన్నుపోట్లకి విమోచన వచ్చింది అనేది ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. విమోచన అయిపోయింది సార్, ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లో వస్తుంది, మళ్ళీ 17వ తారీఖు అది సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చెప్పి అబద్ధాలకి ఎన్ని కోట్లు పొడిచారు ప్రజలకని చెప్పడానికి అని చెప్పారు. అధినాయకుడు రాకుండానే అంత బాధపడిపోతున్నారు. ఆయన డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వచ్చి ధర్నాలు, గొడవలు, పాదయాత్రలు మొదలెడితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ గత మహానాడు, గత తెలుగుదేశం క్యాబినెట్లు, పోలిట్ బ్యూరోలో కూర్చుని ఏం కాదు అని రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని ఇలాగే అంటే మట్టకాజీలు అలాగొచ్చే 10-15 ఏళ్ళు ఇలా తడుకోవాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు లేదు. 20 years విజన్ లో 20 years మీ ప్రస్థానం లేకుండా ఉంది. గమనించుకోండి ఒకసారి, అలా ఉంటది. వరవడి ఏంటంటే మహానాడు తర్వాత జరిగిన పరిణామాల్లో, మహానాడులో కడపలో జరపడం కొన్న ఆనందం క్షణికం తేలిపోయింది. మంద కానీ అడ్డాకెళ్ళి మనం తొడగొడితే ఏమవుతుందంటే సేమ్ టు సేమ్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కి బాటలు పడిపోతున్నాయి. అట్నుంచి ఢిల్లీ పరిణామాలు చూసుకోండి. ఒక పక్కన మీరే క్యాబినెట్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేము ఉన్న ప్రవచనాలకి ఎలా కన్ఫైన్ అవుతున్నారో, ఎవరు మిమ్మల్ని ఉచకాయిస్తుంటే ఎందుకు అన్న దగ్గర మీ అనుభవాన్ని ఖచ్చితంగా రంగరించి బ్రహ్మాండంగా పాసిఫికేషన్ చేశారు. మహానాడులో లోకేష్ నిర్వహించినట్టు శభాష్. అది చంద్రబాబు గారు. ఇదండి ఆ మార్క్తో కంటిన్యూ అవ్వండి. అట్లీస్ట్ ఈ 1 year అయితే మాత్రం బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అండ్ బిగ్గెస్ట్ టాస్క్ ఉంది అందరికి. నరేంద్ర మోడీ ఆవేశపడి ఏమైనా జమిలీ ఎలక్షన్ అంటే మాత్రం అంత ఈజీ కాదు సార్. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అన్నట్టు ఒక సామెత ఒకటి మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేశారన్న దీంతో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మాట్లాడుతూనే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటే ఆ మాటల మీనింగ్ ఎలా చూడాలి సార్? దాన్ని నేను చెప్పాను కదా, అదే మాటల అర్థం అంటే మీరు లాక్ డౌన్ ఉంది ఎలాగైనా అరెస్ట్ చేయాలని, దానికి చట్టం వెసులుబాటు ఇవ్వట్లేదని అర్థం చేసుకోండి. అందుకని చట్టానికి పరిధిలో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. దట్ వాస్ ఎ మిరకల్ విచ్ వాస్ హ్యాపెండ్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు గారు. అంచేత దానికి దీనికి పోల్చుకోలేదు. అంచేత డెవలప్మెంట్స్ ఆర్ వెరీ క్లియర్. ప్రజల్ని పక్కదారి పెట్టించడానికి మీరు బిస్కెట్లు ఇవ్వచ్చు. ఎక్కడలో స్కామ్ జరిగింది, తొక్క గనులు తవ్వేశారు, తొక్క తోటకూరారు, వాస్తవాలు. కాకని గోవర్ధన్ రెడ్డి జైల్లో పెట్టి ఆనందం పడుతున్నారు. మనం నేనే వివరించాను దాని మీద. దాని రేట్ ఎంత ఉంది, క్వార్ట్స్ది ఎంత అయ్యి, ఎక్కడ ఎంత అయింది, ఎంత ఎక్స్పోర్ట్ అయింది, పర్టికులర్ గా ఆ ల్యాండ్ లో అయిందా లేదా అనేది స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉంటాయి. సంబంధిత గనుల శాఖ రిపోర్ట్లు ఇస్తారు. అవి పట్టుకుని కోర్టులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ప్రూవ్ చేస్తాను అరెస్ట్ చెల్లుతుందో చెల్లుతుందో అదే చెప్తారు సంబంధం. ఇంతకన్నా మళ్ళీ 3 రోజులు రిమాండ్కి ఇచ్చారు. 3 రోజులు అయిపోతే తర్వాత ఆటోమేటిక్ బెయిల్ ఇవ్వాల్సింది. మళ్ళీ ఖచ్చితంగా ఇస్తారు. దాని పూర్వపరాలు ఛార్జ్ షీట్ ఫిక్స్ చేసేసినంత ఈజీ కాదు కదా. దే నీడ్ టు ప్రొడ్యూస్ ద నెసరీ డాక్యుమెంట్స్. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇది జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎంత ఫ్రాడ్ అయిందని ఎస్టాబ్లిష్ చేయకపోతే నేషనల్ ఎందుకు కన్విన్స్ అవుతుంది సార్? ఒకసారి అంబటి రాంబాబు గారి దగ్గరికి వస్తే, అంబటి రాంబాబు వర్సెస్ గుంటూరు సిఐ, ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఉదాహరణకి మీరు గుంటూరు జిల్లా ఉదాహరణ చెప్తున్నాను. మా అయితే సత్యనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అంబటి రాంబాబు గారి విషయం ఎక్కడ అరెస్ట్ చేశారన్నది వాళ్ళకి తెలవచ్చు. కానీ ఈ చెత్త పేపర్లు, ఈ దిక్కుమాల మౌత్ పీసులు ఉన్నాయి కదా, వీళ్ళు రాసి దిక్కుమాల వార్తలు ఎలా ఉన్నాయి తెలుసా? కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారు.
ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి గత కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి అక్కడే చూసుకుంటారు. రిప్రజెంటేషన్ మెమరాండం ఇచ్చినప్పుడు సమూహాలకు వెళ్తారు, కానీ గౌరవ కలెక్టర్ ఆఫీస్లోకి 5 నలుగురిని అలా చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అంబటరామ మరి ఇంట్లోంచి బయటికి రాగానే పోలీసులు నియంత్రించడానికి బయటకు దాని బదులు గృహ నిర్బంధం చేయండి, అంతే కదా. పెద్ద మెంత కదా, గృహ నిర్బంధం చేయకుండా ఆయన అక్కడి నుంచి ఇంటి నుంచి ర్యాలీకి వెళ్ళడానికి ఆయనకు హక్కు ఉంది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ సంబంధిత అధికారి, ఉదాహరణకి ఎస్పీ గారి డైరెక్షన్ లో ఆ పోలీస్ అధికారి ఎక్కడికైనా వెళ్ళి పని చేయాలి, గౌరవ ఎస్పీ గారికి ఆ డిస్క్రిప్షన్ ఉంది. అంతేకాని 1 to 2 వెళ్ళకూడదు, ఇలాంటి లేదు. ఐఎమ్ నాట్ ఎగనిస్ట్ ఫర్ దట్ స్టేట్మెంట్. బట్ ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఆయన నిలువరించడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి, కలెక్టర్ ఆఫీస్కి ఆయన ఇంటికి ఎంత దూరం ఉంది ఏంటంటే గుంటూరు కదా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్. ఆయన ఊళ్ళు గుంటూరు సత్తెనపల్లి, గుంటూరు ఆయన నియోజకవర్గం సత్తెనపల్లి, ఉండేది గుంటూరు. గుంటూరు నుంచి ఆయన ఇంటికి కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడైనా నిరసన కార్యక్రమం పిలిపించినప్పుడు మంది మార్పులంతో కాకుండా ఎవడో లింగ్ మన వాడు కూర్చోడు కదా, అంతే కదా. అది జరిగిన దానికి వీళ్ళు రాసి రాతలు చూడండి, రాష్ట్రం అంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఈ అబద్ధాలు అంటే ఇవి ప్రజల్లోకి ఒక నెగిటివిటీని, ఒక మోడస్ ఆఫ్ ఆపరేండ్ అని గమనించారు. ముందు ప్రజల్లోకి దిక్కుమాల డిస్కషన్ చేస్తారు, కలెక్టర్ ఆఫీస్కి ఎంతమంది వెళ్తారా అని చర్చించారు రాష్ట్రం అంతా. అరే నేను కలెక్టర్ ఆఫీస్ కాదరా బాయ్, నేను కొంపగా ఈ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ ఏంటని మాత్రం కన్విన్స్ ఎవరు చేయాలి, ఎవరు చేయాలి కన్విన్స్. మన దగ్గర 10 ఛానళ్ళు ఉన్నాయి, అలా పులిహార బాగా కలుపుతారు సార్, ఆడితేనే మొదలెట్టిద్దాం, ఫస్ట్ అడిగి ఏర్తలు కొంత తీస్తారు వార్త, అందుకని సార్. వెన్నుపోటు దినం జరిగిన తర్వాత వచ్చిన ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా సందిగ్ధంలో పడ్డాయా అంటే ఏం చెప్తారు సార్? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి మాటలు కావచ్చు, మరో పక్క డిబేట్లలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు. డిబేట్లు లేవు సార్, అధికార పెద్దలు వస్తారు పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడతారు, వాళ్ళని ఏం చేయలేము మన సాయిస్తే. కానీ ఇక్కడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకి అఫెక్షన్ ఉంటుంది కదా, ప్రతి నిమిషం ఆయన బయట తిరగాలి, బయటకు వస్తే గరావులు ఇలాంటివన్నీ ఇంకా దగ్గరలో మొదలవుతాయి. అంత ఈజీ కాదు. ఇప్పుడు మొదట అంతా చాలా బాగుంటుంది, ఆరంభ సౌరత్వం బ్రహ్మాండంగా ఉంది, దాని పర్యవసానాలు కాన్సిక్వెన్స్ లోకల్ ఎమ్మెల్యేనే ఫేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర తీవ్రత ఉంటుంది, 2 రోజుల్లో రేషన్ అసలు విషయాలు బయటకు వస్తాయి, అప్పుడు దాని మీద ప్రజలు ఎవరిని గౌరవ చేస్తారు, స్థానిక ఎమ్మెల్యే కదా ఎఫెక్ట్. అవన్నీ దే నీడ్ టు రీడ్. పెన్షన్లు చూడండి, ఎక్కడ సౌండ్ లేకుండా బాగానే చేసుకుంటారు, అలా రేషన్ కూడా దానికి సొల్యూషన్ ఇచ్చారు అనుకోండి. అలా ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు, ఇవన్నీ గమనిస్తున్నారు కదా. వాలంటీర్ని తీసిన తర్వాత మేమే చేస్తున్నాం, వాలంటీర్ పనులు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. సమస్య గతంలో గోతాలు మొత్తారా ఇలాంటివన్నీ అన్నారు, ఇప్పుడు అలా పనిచేయడానికి గోతాలు మోయడం మాత్రం ప్రజల గోతాలు మోయించే కార్యక్రమానికి వస్తే ఏమవుతుందో ప్రజలు చెప్తారు సమాధానం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో అయినటువంటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.